హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ వీరా ధీరా శూర పార్ట్ 2. బేసిక్గా ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 1 ఇప్పటిదాకా రాలేదు. ఇది ఒక తెలివైన టెక్నిక్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేదంటే అసలు బ్యాక్ స్టోరీస్ అనేవి వివరించడం అనేది చాలా క్రూషియల్ థింగ్ అనమాట. సో అదేమీ చేయకుండా సింపుల్గా పార్ట్ 2 ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా పార్ట్ 1లో ఉంటాయని చెప్పేసి ఒక చాలా తెలివైన మూవీ ఇది ఫ్రమ్ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్. విక్రమ్, ఎస్ జే సూర్య, సురాజ్, పృథ్వీరాజ్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేశారు. వీరాధీరా శూర సినిమా మొత్తం ఒక రాత్రిలో జరిగే కథ అనమాట. సో చాలా డిఫరెంట్‌గా ట్రై చేసిన అప్రోచ్ ఇది. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే ఒక మాస్ రివెంజ్ డ్రామా టెంప్లేట్‌కి కొంచెం కొత్తగా ట్రై చేశాడు ఎస్యు అరుణ్ కుమార్. సో ఇది స్టోరీ గాని లేదంటే స్పెసిఫిక్‌గా ఇంటర్వల్ బ్లాక్స్ గాని, ఎండింగ్ గాని కొంచెం ఒక రకంగా ఆశ్చర్యపరుస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంతేనా అనే చిన్నపాటి వెలితి కూడా అనిపిస్తదనమాట. బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే పృథ్వీరాజ్ అండ్ సురాజ్ తండ్రి కొడుకులుగా నటించారు ఈ సినిమాలో. సో వాళ్ళని ఎస్ జే సూర్య ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటాడు. వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే ఒక యుద్ధంలో విక్రమ్ ఎంటర్ అవ్వడం జరుగుతుందనమాట. విక్రమ్ ప్లే చేసిన క్యారెక్టర్ పేరు కాళీ. కాళీ కథలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగిందేంటి? అసలు కాళీ ఎవరు? అతని బ్యాక్ స్టోరీ ఏంటి? అనేది సినిమా మెయిన్ థీమ్. చాలా రోజుల తర్వాత విక్రమ్ ఒక కమర్షియల్ సినిమాలో దట్టు ఒక మాసీ హీరో రోల్‌లో అండర్ ప్లే చేయడం అనేది చూసామనమాట. అంటే మోస్ట్‌లీ ఈ తరహా యాక్షన్ సినిమాల్లో గాని అన్నిట్లో కూడా విక్రమ్ చాలా లౌడ్‌గా కనిపిస్తుంటారు. అంటే చాలా ఫ్రీ ఫ్లోతో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించేవారు కదా ఇప్పటిదాకా. అయితే ఈ వీరధీర శూరలో ప్లే చేసిన కాళీ క్యారెక్టర్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా అండర్ ప్లే చేశారు. అంటే బీభత్సమైన మాస్ ఎలివేషన్ సీన్స్‌లో గాని అలా అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ సీన్స్‌లో గాని తను హైలైట్ అవ్వడం కాకుండా తనలోని ఎమోషన్ హైలైట్ అయ్యే ఛాన్స్ ఇచ్చారనమాట. అట్ ద సేమ్ టైమ్ విక్రమ్‌తో పాటు మిగిలిన ఆర్టిస్టులు కూడా హైలైట్ అవుతా ఉంటారు. వాళ్ళకి కూడా ప్రాపర్ ఎలివేషన్స్ వస్తా ఉంటాయి. ప్రాపర్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఈ తరహా మాస్ క్యారెక్టర్‌లో అండర్ ప్లే చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. విక్రమ్ చాలా కొత్తగా కనిపించాడు. కొత్తగా నటించాడు కూడా ఈ సినిమాలో. సో ఆయన పాత సినిమాలో యాక్షన్‌కి, ఈ సినిమాలో యాక్షన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా వేరియేషన్ ఉంటుంది. సో విక్రమ్ లోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ ఎస్‌సి అరుణ్ కుమార్. అండ్ ఎస్ జే సూర్య కూడా సేమ్. ఎస్ జే సూర్యని ఇప్పటిదాకా చాలా లౌడ్ పోలీస్‌గా చూసి ఆల్మోస్ట్ కొంచెం మొనాటనీ వచ్చేసింది. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఆ లౌడ్‌నెస్ క్యారీ చేస్తూనే అది ఎక్కడ కూడా ఓవర్ ద మీటర్ ఎళ్ళిపోకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేశారనమాట. సో ఒక లౌడ్‌నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక బ్యాలెన్స్‌డ్ యాక్ట్ కూడా ఉంటుందనమాట. సో అందువల్ల ఎస్ జే సూర్య క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించింది. వీళ్ళందరికంటే కూడా ఆశ్చర్యపరిచిన క్యారెక్టర్ పృథ్వీరాజ్. ఆయన్ని మనం మోస్ట్‌లీ కామెడీ రోల్స్‌లో చూసాము. లేదంటే ఏదన్నా చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్‌లో చూసాము. బట్ ఆల్మోస్ట్ ఈ సినిమాలో మెయిన్ విలన్ లాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు ద ఎండ్ ఫ్రేమ్ కనిపిస్తుంటారాయన. అంటే లిటరల్లీ సినిమా 2:30 గంటలుంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆన్ స్క్రీన్ కనిపిస్తాడు పృథ్వీరాజ్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ బ్యాలెన్స్‌ని అంటే ఒక పెద్ద తరహా పాత్ర ఇది. అంటే సినిమాలో గూడా అతను పోషించిన పాత్ర పేరు పెద్దయ్య. సో, ఈ సినిమాలో అతని పెర్ఫార్మన్స్ కూడా ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉంటుందంటే, అంటే రకరకాల ఎమోషన్స్ అప్పుడే కరుణ చూపించాలి, అప్పుడే జాలి పడుతున్నట్టుండాలి, అప్పుడే కోప్పడుతున్నట్టుండాలి, అప్పుడే అహంకారం చూపించాలి, అప్పుడే అధికారం చెలాయించాలి. సో, ఈ ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా చాలా అద్భుతంగా ప్లే చేశాడు పృథ్వీరాజ్. అంటే పృథ్వీరాజ్‌లో ఎంత బ్యాలెన్స్‌డ్ యాక్ట్ చేయగల సత్తా ఉందా అని చెప్పేసి ఒక చిన్నపాటి షాక్ కూడా ఇచ్చాడనమాట. ఇక నుంచైనా డైరెక్టర్స్ అతన్ని చిన్న చిన్న లేకి పాత్రల కోసం కాకుండా ఇలాంటి మంచి పాత్రల్లో ఉపయోగించుకుంటే గనక ఖచ్చితంగా హి విల్ షైన్. అండ్ మలయాళం యాక్టర్ సురాజ్. బేసిక్‌గా సురాజ్ క్యారెక్టర్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అతని పాత్ర చాలా రిలేటబుల్‌గా ఉంటదనమాట. అంటే రెగ్యులర్‌గా అందరిలో కనబడే చిన్నపాటి బద్ధకం గాని, లేదంటే ఆశావాదం గాని చాలా క్లియర్‌గా అనిపిస్తా ఉంటాయి. అయితే దానిలోని ఒక పీక్ ఎమోషన్‌ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో, సురాజ్ కూడా తన పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నాడు. దుషారాని ఇప్పటికే చాలా సినిమాల్లో ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా చూసాం. ఈ సినిమాలో కూడా ఇంచుమించు ఆ పాత్రే పోషించింది. అయితే దుషారా అండ్ విక్రమ్ మధ్య రొమాన్స్ గాని, కెమిస్ట్రీ గాని ఏదైతే చాలా మెచ్యూర్డ్‌గా చూపించాడనమాట. అంటే ఇదివరకు మనం ఓన్లీ 'గౌతమ్ వాసుదేవ్ మీనన్' సినిమాల్లో మాత్రమే కనబడే ఒక మెచ్యూర్డ్ రిలేషన్‌షిప్ గాని, బాండింగ్ గాని ఏదైతే ఉందో, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కనబడింది. సో, దుషారా విజయన్ క్యారెక్టర్ గాని, ఆ క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న సీక్వెన్సెస్ గాని, ఆమెలో ఉన్న బోల్డ్‌నెస్ గాని ఇవన్నీ గూడా క్యారెక్టర్‌కి చాలా హెల్ప్ అయ్యాయి. టెక్నికాలిటీస్ విషయానికొస్తే సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్. ఈ సినిమాలో చాలా సింగిల్ షాట్స్ ఉన్నాయన్నమాట. అంటే చాలా చోట్ల అరే! ఈ సీక్వెన్స్ ఎలా తీశారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతర సీక్వెన్స్ ఉంటది. జాతర సీక్వెన్స్‌లో ఏంటంటే విక్రమ్ ఒక జాతరలోకొచ్చి ఒకవైపు ఎస్ జే సూర్యని చూడాలి. ఒకవైపు తన ఫ్యామిలీని చూసుకోవాలి. ఇదంతా కూడా మోస్ట్‌లీ సింగిల్ షాట్‌లో తీశారన్నమాట. సో, అందువల్ల అది చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఇంకోటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్‌లో తీశారన్నమాట. పీఓవీ షాట్స్ అంటారు వాటిల్ని. సో, విక్రమ్ ఎంట్రీ గాని, తను ఈ లెఫ్ట్‌కి తిరిగేది, రైట్‌కి తిరిగేది, అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్, ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్‌గా ఫ్రేమ్ చేశారు. అంటే దానికి ఆబ్వియస్‌లీ చాలా హోమ్ వర్క్ చేసే ఉండొచ్చు. బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా క్రూషియల్ అనమాట. అలాగే బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్సెస్ గాని, ఫైట్ సీక్వెన్సెస్ గాని అండ్ మెయిన్ మోస్ట్‌లీ రాత్రి జరుగుతున్న సినిమా కావడంతో లైటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. సో, ఇదంతా కూడా ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. అలాగే మ్యూజిక్ అంటే 'జీవి ప్రకాష్' మ్యూజిక్ కూడా ఏంటంటే అంటే సినిమాకి ఒక పీక్స్ హై లాంటిది లేదంటే అక్కడ బీజీఎం పడితే ఇక్కడ అదిరిపోయింది ఆ టైప్‌లో కాకుండా సినిమాలోని ఎమోషన్‌తో పాటుగా క్యారీ అయింది ఆ బీజీఎం అనేది. అంటే ఎక్కడ కూడా 2 బ్యాలెన్స్ అంటే సినిమాలోని సిట్యుయేషన్‌ని
మ్యూజిక్ ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకున్నాయన్నమాట. అందువల్ల ఈ 2 కూడా సమానంగా ఎలివేట్ అయినాయి. ఎక్కడ మ్యూజిక్ డామినేట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా సీక్వెన్సెస్ కూడా డామినేట్ అవ్వలేదు. ఈ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ సినిమాలో కనిపిస్తా ఉంటది. వన్ ఆఫ్ ద ఫిల్మ్ 'వీరధీర శూర'. డైరెక్టర్ ఎస్‌వి అరుణ్ కుమార్ గురించి మాట్లాడుకోవాలి. సో, బేసిక్‌గా ఒక కమర్షియల్ సినిమాకి గాని, లేదంటే ఒక మాస్ మసాలా సినిమాకి గాని, ఒక ఫిక్స్డ్ టెంప్లేట్ అని ఏం లేదు. చాలామంది మారుస్తూ వచ్చారు. ఒకప్పుడు 'ఆర్‌జీవి' మార్చారు. దాని తర్వాత 'రాజమౌళి' మార్చారు. ఆ తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' మార్చారు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్ ట్రై చేస్తూ వచ్చారు కదా! ఈ టెంప్లేట్స్ అన్నిట్లికంటే భిన్నంగా అండ్ ఇంటర్వల్ బ్లాక్ పడే సీక్వెన్స్ కూడా ఒక మాస్ సినిమాకి ఇంత సెన్సిబుల్‌గా, ఇంత కొంచెం కామికల్ వేలో కూడా ఇంటర్వల్ బ్యాంగ్ ఇవ్వచ్చా? అని ఒక చిన్నపాటి ప్రశ్న లేవనెత్తాడనమాట. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే ఒక డైరెక్టర్స్ ఇలా కొత్త రకంగా ట్రై చేయడం అనేది చాలా క్రూషియల్. ఎందుకు అంటే ఆ సీక్వెన్సెస్ అలా పండినప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే సర్ప్రైజ్ అవుతారో, ఆడియన్స్ ఎప్పుడైతే అరే! ఇదేదో బావుంది అని చెప్పేసి అనుకుంటారో, అక్కడ ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే ఇది ఇంటర్వెల్ అని చెప్పేసి ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన తర్వాత అదే ఇంటర్వల్ బాంగ్ వచ్చిందంటే అది టెంప్లేట్ అన్నట్టు. ఇదేదో బావుంది, కొత్తగా ఉందే అనుకున్నప్పుడే ఒక డైరెక్టర్ తన మార్క్ ఆడియన్స్ మీద వేసినట్టనమాట. ఆ విషయంలో వి మస్ట్ అప్రిషియేట్ ఎస్‌వి అరుణ్ కుమార్. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్‌లో కూడా హీరోని ఎక్కడ మరీ ఓవర్‌గా ఎలివేట్ చేయకుండా చాలా వరకు రియలిస్టిక్‌గా అంటే హీరో కొడతాడు, తన్నులు తింటాడు, బాధపడతాడు. అంటే అతను ఎంత బలవంతుడు అనేది చూపిస్తూనే అట్ ద సేమ్ టైమ్ అతను ఎంత వల్నరబుల్ అని చూపించిన విధానం అనేది బావుందనమాట. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాని ముగించిన విధానం ఏదైతే ఉందో అంటే క్లైమాక్స్‌లో వచ్చే ఏదైతే ఆ సీక్వెన్స్ ఉంటుందో అది ఖచ్చితంగా ఒక స్మైల్ స్ప్రెడ్ చేస్తుంది. అంటే ఒక కమర్షియల్ సినిమాకి దట్టు ఈ తరహా సినిమాలకి ఇలాంటి ఎండింగ్ ఒకటి ఇవ్వచ్చా? అంటే ఒక సీరియస్ సినిమాకి ఈ తరహా సింపుల్ క్లైమాక్స్ అని ఇంతకుముందు 'పాతాళ లోక్' అనే ఒక వెబ్ సీరీస్‌లో చూసాం. ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఏంటి దీనికోసమా ఇదంతా అనే ఒక చిన్న వెలితి కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది. అదే తరహా ఫుల్‌ఫిల్‌మెంట్ మళ్ళీ 'వీరాధుర శూర'లో కనిపించింది. సో, ఫైనల్లీ 'వీర ధీర శూర' ఈస్ నాట్ ఎ రెగ్యులర్ టెంప్లేట్ ఫిల్మ్. బట్ ఎ ఫిల్మ్ దట్ చేంజెస్ ద టెంప్లేట్ ఆఫ్ కమర్షియల్ సినిమా. సో, 'ఎస్‌వి అరుణ్ కుమార్' ఒక కమర్షియల్ టెంప్లేట్ ఫిల్మ్‌లో చేసిన ప్రయోగాల కోసం, డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం, 'చియాన్ విక్రమ్' ఒక మాస్ క్యారెక్టర్‌ని అండర్ ప్లే చేసిన విధానం కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలి. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.